హాయ్ గుడ్ మార్నింగ్. ఇదిగోండి దోసకాయ కొద్దాం. పచ్చడి అయితే దోసకాయ కూర ఈవేళ చూపిస్తా. కోసేసా దోసకాయ. మన ఒకటి కోసి ఫ్రిడ్జ్లో పెట్టాను, ఇది ఒకటి కోసాను. పచ్చడి అయితే దోసకాయ కూర వండుతాను ఈవేళ, చూపిస్తాను మీకు కూడా. బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకునండి, లేత కరివేపాకు వేసుకుని చక్కగా వేగిన తర్వాత దీనిలో ఆనియన్ మిర్చి వేసి కొంచెం సాల్ట్ వేసి చక్క మగ్గిన తర్వాత దీనిలో ఫ్రాన్స్ వేసేయాలండి. ఫ్రాన్స్ వేసేసి కాస్త మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు వేయాలి. వేసిన తర్వాత చక్క కాసేపు సిమ్లో వదిలేసి చక్కగా వేగుతుందనమాట, రొయ్యలు నీసు వాసన లేకోకుండా. దీనిలోకి నాటు టమాటాలు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కూర. ఇదిగోండి మనం తీసుకున్న దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసేసి కొంచెం దానికి తగినంత సాల్ట్ వేసి మగ్గిన తర్వాత కారం వేసుకుని కొంచెం అంటే కొంచెం వాటర్ అండి, కాస్త మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుని కొత్తిమీర పుదీనా వేసేసి దింపేసుకోవడమే. టేస్టీ ఫ్రాన్స్ దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది అనమాట. వేడి వేడి అన్నంలో సూపర్ ఉంటుంది. ఓకే, బాయ్ అండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్.